భయపడుతూ ఎంటర్టైన్ అవ్వడానికి మీరు అందరూ సిద్ధంగా ఉన్నారు కదా డెఫినెట్గా. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఇలా ఎన్నొచ్చినా మనం వెల్కమ్ చేసేస్తాం అనమాట దీనికి. సో ఈసారి కూడా మిమ్మల్ని భయపెడుతూ ఫుల్గా ఎంటర్టైన్ చేయడానికి రెడీ అంటున్నారు, అదే బాక్ సినిమా. సో ఈ సమ్మర్లో ఆ వేడిని తట్టుకోవడం కాదు, మమ్మల్నే తట్టుకోండి థియేటర్లో, ఎందుకంటే ఒక రేంజ్లో ఎంటర్టైన్మెంట్ ఇస్తాం అనమాట. బయటకు వెళ్తే ట్యాన్ దెబ్బ తగులుతుంది, ఇక్కడికి వస్తే మాత్రం ఫుల్ ఫన్ ఉంటుంది అంటున్నారు. సో ఎస్, మరి ఈరోజు బాగ్ గురించి మాట్లాడడానికి నాతో పాటు బ్యూటిఫుల్ యాక్ట్రెసెస్ ఉన్నారనమాట. ఈ ఫ్రేమ్ చూసి మీరు కొంచెం ఫీల్ అయినా ఆ ఫ్రేమ్ చూసి మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారనమాట, ఎందుకంటే ముగ్గురు మోస్ట్ గ్లామరస్ యాక్టర్స్ ఉన్నారు ఇక్కడ ఎదురుగా. సో ఖుష్బు గారు హాయ్, రాశి హాయ్, తమన్నా హలో. సో ఇంత అందంగా ఉన్నారు కాబట్టి ఎలా ఉన్నారని అడగడం చాలా చాలా వేస్ట్ అనిపిస్తుంది. బయట సన్ షైన్ అయితే లోపల మీ షైనే కనిపిస్తుంది. సో ఖుష్బు గారు వెల్కమ్ అగైన్. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మిమ్మల్ని చూసినప్పుడు, బికాజ్ ఆ గ్లో ఇక్కడ వరకు కూడా వస్తుంటుంది. అండ్ యూ టెల్ మీ లైక్ పార్ట్ 4 అంటే 4 పార్ట్స్ రావడం అనేది ఈజీ విషయం కాదు. ఇది మీతో డిస్కస్ చేస్తూ ఉంటారా సుందర్ గారు? రకరకాల దయ్యాల గురించి చెప్తూ ఉంటారా? అసలు లేదండి, దయాలు అంటే నాతో ఆయన జీవితం ఉంది. సో పెద్ద దయాలం అంటే నేను ఉన్నాను కదా ఇంట్లో, అందుకంటే ఆయనకి అలవాటం అయిపోయింది. సో భయపడడానికి ఏం లేదు. కానీ ప్రతిసారి ఒక సినిమా స్టార్ట్ చేసినప్పుడు హిల్ జస్ట్ డిస్కస్ విత్ ద చిల్డ్రన్, పిల్లలతో మాట్లాడుతున్నారు, నాతో కాదు. సో మై మ్యారేజ్ లైఫ్ ఇస్ హ్యాపీ అండ్ గోయింగ్ స్టడీస్ బికాస్ వీ డోంట్ డిస్కస్ వర్క్. కాదు, ఆయన మీతో ఉంటున్నారు హ్యాపీగా, బాగుంది. పక్కనే దయాలతో కూడా బానే ఉంటున్నారు అనిపిస్తుంది హ్యాపీగా. అందాల రాక్షసి. యా. అండ్ ఈ సినిమాలో అందమైన దయాలతో పాటు దయాలకి భయపడే ఎక్స్ప్రెషన్స్ కూడా చూస్తున్నాం రాశి నుంచి. ఎస్పెషల్లీ ఏం చూసారు రాశి? మీకు ఎదురుగా ఎవరు కనిపించారు? ఎవరో చాలా అందంగా కనిపించినట్టు అనిపించింది నాకు. యాక్చువల్లీ మొత్తం సినిమాలో మోస్ట్లీ నా ఎక్స్ప్రెషన్ సేమ్ ఇదే. ఎందుకంటే ఆ బంగ్లోలో కాన్స్టెంట్ గా ఐ ఆల్వేస్ లుక్ ఫర్ దయాలు ఉందా లేదా అని ఒక మైండ్ సెట్ లో. ఐ థింక్ మోస్ట్లీ దిస్ ఇస్ ద ఎక్స్ప్రెషన్ దట్ ఐ గివ్ ఇన్ ద ఫిల్మ్. ఎందుకలా? మామూలుగా మీ ఏజ్ లో ఉన్న వాళ్ళు అందమైన హీరోలు ఉన్నారా లేదా, అందమైన అబ్బాయిలు ఉన్నారా లేదా అని సర్చ్ చేయాలి. మీరెందుకు దెయ్యాలు ఉన్నారా లేదా కాబట్టి అది చేయాలి. సో ఐ థింక్ ఈ సీన్ పర్టికులర్ గా నాకు గుర్తు రాలేదు, కానీ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఐ యామ్ క్వైట్ lost because I'm like what is happening in this house. So audience expression ఏదైతే ఉంటుందో థియేటర్ లో సినిమా చూసినప్పుడు మీ ఎక్స్ప్రెషన్ అనుకోవచ్చా? రిలేట్ అవుతారు చాలా మంది ఆ ఎక్స్ప్రెషన్ తో. సూపర్. ఆ ఎక్స్ప్రెషన్ రావడానికి రీజన్ మీరు అయ్యుండొచ్చా? I don't know, I haven't seen the film. మీరు చూడాలి. కానీ మీరు భయపెట్టారు. I don't know, do you think I'm such a nice sweet girl? Do you think I can? If she is one. నేను మిమ్మల్ని భయపడగలిగానా? చాలా సినిమాల్లో ఇంతకు ముందు కూడా భయపెట్టారు మీరు. సో యా, నవ్వించారు కూడా ఎట్ ద సేమ్ టైం. కానీ ఇక్కడ నవ్విస్తారా భయపడతారా అని మీ థర్డ్ మేము వేచి చూస్తాము. కాకపోతే మీ దగ్గర కూడా బ్యాక్ టు బ్యాక్ హారర్ స్టోరీలు వస్తున్నాయి తమన్నా. ఏంటి ఏం జరుగుతుంది అంటే, ఈవెన్ దో లస్ట్ స్టోరీస్ 2 లో కూడా హారర్ ఎలిమెంట్స్ తోనే ఉంటుంది అది కూడా. ఎక్కడో చోట దానికి దెయ్యాలకి ఆ స్టోరీలకి మధ్య కనెక్షన్ ఎక్కువగా ఉంది. ఏంటిది? I don't know. I think maybe ghosts are more interesting than humans. I don't know. Really? You should ask Sundar C sir. Whenever we meet Sundar C sir next time, ఆ questions అడుగుతాము. మీకు దయ్యాలు ఎందుకు హ్యూమన్స్ కన్నా ఎక్సైట్ చేస్తారు? Actually నాకు తమన్నాకి దేవి చాలా చాలా ఇష్టం. దేవి ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ హారర్ కామెడీస్. యా, ఎస్పెషల్లీ మీరు డాన్స్ చేసేటప్పుడు ఇంకా బాగుంటుంది ఆ సినిమాలో. దేవిలో అది 2 కూడా ఉంటుంది. అండ్ ఇప్పటి వరకు చేసిన హారర్ ఫిలిమ్స్ ఏదైతే ఉన్నాయో దేవిని పక్కకు పెడితే, అండ్ ఇందులో ఈ హారర్ సినిమాలో ఏం డిఫరెన్స్ ఉంది ఎస్పెషల్లీ మీ రోల్లో? ఐ థింక్ ఫర్ మీ ఫస్ట్ టైం ఇలాంటి ఒక ఎమోషన్ పోర్ట్రే చేయడానికి అవకాశం వచ్చింది. ఎందుకంటే స్క్రీన్ మీద నేను ఒక మదర్గా కనిపించట్లేదు. And paina, I didn't think I would be able to really, it was challenging for me because I don't feel maternal at this point. I feel like I am the baby. So when Sundar C sir came to me with the character, I was very intrigued because నేను ఆ సెల్ఫ్లెస్ లవ్ అనేది నా ఇంట్లో చూసాను. And I feel like same energy, like my mom's, like whatever inspiration I could take, I took it from my mother. And ఒక మదరే ఇంట్లో ఎంత సాఫ్ట్గా ఉన్నా, ఎంత లవింగ్ కేరింగ్గా ఉన్నా,
ఏదైనా ప్రాబ్లం వస్తే లేదంటే ఏదైనా బాధ వస్తే ఆమె ఎంత పవర్ఫుల్గా ఉండొచ్చు, ఆ ఒక రేంజ్ ఉంటుంది, ఆ చూపించడానికి అవకాశం వచ్చింది ఈ సినిమాలో. దేవిలో మీరు నవ్వించారు ఆ రోల్ తో, బట్ ఇందులో ఆ ఎమోషన్స్ అంతా ఇది ఉంటుంది అనమాట ఆడియన్స్ కి ఎక్స్పీరియన్స్. మదర్స్ పర్స్పెక్టివ్. పర్ఫెక్ట్. అండ్